కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవా, నీ కృపను బట్టి నీ సన్నిధిలో చేరి మిమ్మలను ఆరాధించేటువంటి యొక్క తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఎన్నో దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్య, అపజయాల మధ్య, శోధనల మధ్య, శ్రమల మధ్య, కన్నీటి మధ్య వెళుతున్నటువంటి మమ్ములను నీ కృపచేత ప్రభువా, నీ యొక్క రక్షణ ద్వారా మాకు మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క జయోత్సాహాన్ని బట్టి, ప్రతి విషయంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి జయాన్ని బట్టి మిమ్మలను స్తుతించటానికి ఇక్కడ చేరి ఉన్నామయ్యా. ప్రభువా, నిలబడినటువంటి వాడను ఒట్టివాడను మీ సిలువ చాటున మరుగుపరచి నాయనా కొద్ది మాటలను చెప్పటానికి మీరే కృపద ఇచ్చేయమని, వ్యర్థమైనటువంటి మాటలు నా నోట రాకుండానట్లుగా మీరే సహాయం చేయమని మీ బలిష్టమైనటువంటి హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగంలో పౌలు గారు అంటా ఉన్నాడు కదా, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి. ఎందుకంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ప్రతి జయం దగ్గర, ప్రతి సంతోషం దగ్గర, మనం తలపెట్టినటువంటి కార్యాల సఫలత దగ్గర దీనంతటికీ కారణం నేను అనుకుంటాం, నా శ్రమ అనుకుంటాం, నా కష్టం అనుకుంటాం, నా జ్ఞానం అనుకుంటాం. అంతేగాని ఈ పరిస్థితిని అనుమతించినటువంటి వాడు, ఈ జయ జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు, ఈ సంతోషాన్ని కలుగజేసినటువంటి వాడు, ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మార్చి మనలను నిలబెట్టినటువంటి వాడు దేవుడే అనేటువంటి స్పృహను మనము మర్చిపోతూ ఉంటాం. శ్రమ దగ్గర, పని జరగని దగ్గర, ఓడిపోయిన దగ్గర మనము దేవుని నిందించటానికి వెనుకాడం, కానీ జయం దగ్గర, ఆ యొక్క విజయోత్సాహం దగ్గర మాత్రం మన శరీరాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం ఉప్పొంగేటువంటి వారంగా ఉంటాం. ఎంత కష్టపడ్డాను అనుకుంటాం, ఎంత శ్రమ చేశాను అనుకుంటాం, ఎంతగా ఎన్ని రాత్రులు ఈ యొక్క విజయం కొరకు నేను కష్టపడ్డాను అనుకుంటాం. కానీ మన పడినటువంటి కష్టమో, మనం పడినటువంటి శ్రమో, మనకున్నటువంటి మేధా సంపత్తో ఇవేవి కూడా ఒకానొక దినాన ఎందుకు అక్కరకు రావని, దేవుడు గనక తన యొక్క కృపను మనకు కనుపరచకపోతే ఆ విజయాన్ని, సంతోషాన్ని మనము అందుకోలేము అనేటువంటి విషయాన్ని మాత్రం మనం మర్చిపోతాం. ఎందుకంటే ప్రతి విజయం దగ్గర, ప్రతి సంతోషం దగ్గర, ప్రతి అభివృద్ధి దగ్గర మానవులుగా మనకు కలిగేటువంటి ఆలోచన ఏంటంటే, ఇదంతా నా కృషే,
నా వలననే. ఎన్ని రాత్రులు నేను శ్రమపడ్డాను అనుకుంటాను, కానీ మన శ్రమను సఫలం చేసినటువంటి వాడు, మన కష్టాన్ని తొలగించి విజయాన్ని దయచేసినటువంటి వాడు, మనకు ముందుగా నడిచినటువంటి వాడు, ఆ యొక్క శత్రువులన్నిటినీ కూడా తరిమేసినటువంటి వాడు దేవుడే అనేటువంటి స్పృహ మనకుండదు. ఎందుకంటే విజయము మనల్ని ఒక్కొక్కసారి గర్విష్ఠులుగా మారుస్తుంది. మనము పొందుకున్నటువంటి ఆ యొక్క సంతోషం దేవుణ్ణి మర్చిపోయేలాగా చేస్తుంది. మనలను మనము ఏం చేసుకుంటామంటే శరీరానుసారంగా ఉప్పొంగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నాడు కదా, అయినను మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ జయాన్ని అనుగ్రహించేటువంటి వాడు దేవుడు ఎవరి ద్వారా ఇస్తా ఉన్నాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ జయాన్ని నాకు ఇస్తాడు ఆయన. అంతేగాని ఈ జయము, ఈ సంతోషము నా వలన కలిగినటువంటిది కాదు. ఈ జయానికి వెనుక ఉన్నటువంటి వాడు దేవుడే. ఈ సంతోషానికి వెనుకున్నటువంటి వాడు ఆయనే. ఆయనే గనుక లేకపోతే, ఆయనే గనుక త్రోవ చూపకపోతే, ఆయనే గనుక నాకు ముందు నడవకపోతే ఈ ఏ జయాన్ని కూడా నేను పొందేటువంటి వాడను కాను. కాబట్టి నా ప్రతి విజయం వెనుక, నా ప్రతి సంతోషం వెనుక, ప్రతి పరిచర్య వెనుక, నేను పడిన ప్రతి కష్టం వెనుక కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను అంటా ఉన్నాడు ఆయన. ఒకవేళ ఎంతమంది ఆ జయం దగ్గర, విజయోత్సాహం దగ్గర, సంతోషం దగ్గర దేవునిని ముందు పెట్టుకుని ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ మనము ఆయనను గణపరుస్తూ ఉన్నామా, లేకపోతే మనలను మనం గణపరుచుకునేటువంటి వారంగా ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము వారికి కలిగినటువంటి జయాల్లో మనకు ముందున్నటువంటి పూర్వీకులు, మనకు మాదిరి చూపినటువంటి అనేకులు ఆ జయాలను ఎవరికి ఆపాదించారంటే దేవునికే ఆపాదించారు. వాళ్ళు నేను నిమిత్త మాత్రుణ్ణి, నా వల్ల ఏమీ కాదు, నా వల్ల అయితే దీన్ని నేను సాధ్యపరచుకోలేను, కానీ ఆయన ఉన్నాడు కాబట్టి ఈ విజయాన్ని ఇచ్చాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఈ సంతోషాన్ని ఇచ్చాడు అని ఆయనను ఆరాధించినటువంటి వారు అనేకులు మనకు ఈ యొక్క గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వారిని ఒకళ్ళిద్దరిని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటా ఉందాం. ఎందుకంటే చూడండి, కీర్తనాకారుడు 20వ కీర్తన 5వ వచనంలో అంటాడు కదా, 20వ కీర్తన 5వ వచనంలో భక్తుడు అంటా ఉన్నాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. యెహోవా మీరిచ్చినటువంటి రక్షణను బట్టి మేము జయోత్సాహం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లోకంలో చూస్తూ ఉంటాం, జయోత్సాహం, ఆ జయోత్సాహపు ర్యాలీలు మనం చాలా చూసుంటాం. ఆ జయోత్సాహంతో వెళ్ళేటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడే మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు పలికేటువంటి పలుకులను మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు విర్రవీగేటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళను చూసి చాలా సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళు ఆ యొక్క విజయోత్సవంలో, ఆ సంతోషంలో ఇతరులను నిందించే వాళ్ళుగా ఉంటారు, దేవుణ్ణి మర్చిపోయేటువంటి వాళ్ళుగా ఉంటారు,
అనేకులను కించపరిచేటువంటి వారిగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ విశ్వాసులమైనటువంటి మనము, కీర్తనాకారుడు అంటా ఉన్నాడు కదా, ఈ విజయోత్సాహం యెహోవా నీ రక్షణను బట్టి మేము విజయోత్సాహం చేస్తున్నాము. నీవిచ్చినటువంటి యొక్క రక్షణను బట్టి మేము విజయోత్సాహం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రక్షణ పొందుకున్నటువంటి మనకు తెలుసు. మనకి ఏ పరిస్థితుల్లో రక్షణ పొందకముందు మనం ఉన్నామో, మన జీవితం ఏమిటో, మన ప్రవర్తన ఏంటో, మన మాట తీరు ఏంటో అన్నీ కూడా ఎరిగినటువంటి వారం. రక్షణ పొందటం అనేటువంటిది పాపమును జయించడం. ఒకవేళ పాపాన్ని జయించకుండా, పాపాన్ని తొలగించుకోకుండా నేను రక్షణ పొందాను అని అంటే అది నిజమైనటువంటి రక్షణ కాదు. అది ఒకవేళ మనల్ని మనం మభ్యపెట్టుకోవటానికి చెప్పుకునేటువంటిదే. పాపాన్ని జయించినప్పుడే, మన లోపాన్ని ఒప్పుకున్నప్పుడే, మన పాపస్థితిని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నప్పుడే మనకేం కలుగుద్దంటే ఆ యొక్క నిజమైనటువంటి రక్షణను మనము అనుభవించగలుగుతాము. అంటే రక్షణ అనేటువంటిది పాపము మీద మనకు కలిగినటువంటి విజయం. పాపాన్ని మనం జయించటం మన వల్ల అయ్యే పని కాదు. పాపంలో జీవిస్తున్నటువంటి వారు, మన స్వభావం పాపం, మన ఆలోచనల పాపం, మన శరీర అవయవాలన్నీ కూడా పాపానికి లోబడి ఉండేటువంటివే. కానీ ఎక్కడా కూడా పరిశుద్ధతను కలిగి ఉండటానికి మనం ఇష్టపడినటువంటి వారు. అందుకనే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి ఆ యొక్క ఈ అధ్యాయంలోనే 15వ అధ్యాయం 55వ వచనంలో ఒక మాట అంటా ఉన్నాడు పౌలు గారు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. ఎందుకంటే పాపాన్ని జయించుకోకుండా ఆ యొక్క రక్షణను మనము పొందుకోలేము. అలాంటి పరిస్థితులలో పౌలు గారు చెబుతా ఉన్నాడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు ఆయన, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు ఆయన, ఆ ధర్మశాస్త్రం యొక్క బలము నుండి మనలను కాపాడినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ పాపాన్ని జయించటానికి శక్తి ఇచ్చినటువంటి వాడు ఆయన. కాబట్టి నేను రక్షించబడ్డాను అని అంటే ఆ పాపం మీద విజయాన్ని కలుగు చేసినటువంటి వాడు ఆయనే. ఎందుకంటే నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా పాపానికి బానిసగా ఉంటున్నటువంటిదే. చూడండి ఒకసారి మనల్ని, మన యొక్క శరీర అవయవాలను ఒకవేళ మనము పరిశీలించుకుంటే, పౌలు గారు అంటా ఉన్నాడు కదా, మరి పేతురు గారు తన యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు కదా, ఆయన తన యొక్క కన్నులు పాపంతో నింపబడి అంటాడు. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేనటువంటి కన్నులు గలవాడు. మన కనులు పాపంతో నింపబడి మనం ఆశించిన దానిని కోరుకోవటానికి పరుగులు తీసేటువంటి ఆ యొక్క నేత్రాలు కలిగినటువంటి వారం. ఆశించిన దాని వెనుక పరుగులు తీసినటువంటి మన బ్రతుకులో ఆ యొక్క కన్ను పాపంతో నింపబడింది. అంతేకాదు, యోబు గారు అంటాడు కదా 14వ అధ్యాయం 16వ వచనంలో, ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహించలేక ఉన్నావు. మన యొక్క నడక, మన యొక్క శరీర అవయవాలు, కన్ను పాపంతో పరుగులు తీస్తూ ఉంది, మన యొక్క పాదాలు పాపంతో పరుగులు తీస్తూ ఉన్నాయి. అంతేకాదు, కీర్తనాకారుడు 66వ అధ్యాయం 18వ వచనం ఉంటాడు కదా, నా హృదయములో పాపమును లక్ష్యమును చేసిన ఎడలా. మన హృదయం పాపంతో నింపబడింది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా దేనికి నిలయమై ఉందంటే పాపానికి నిలయమై ఉంది. అలాంటి పాపాన్ని జయించటానికి మనము చాలాసార్లు ప్రయత్నం చేసి ఉంటాం.
మన నాలుకను సాధుపరుచుకోవటానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాం. మన యొక్క కనుదృష్టిని తప్పించుకోవటానికి, మరల్చుకోవటానికి అనేకసార్లు ప్రయత్నం చేస్తుంటాం. మన హృదయంలో వస్తున్నటువంటి ఆలోచనలను, ఆ యొక్క తలంపులను, వాటి నుండి విడుదల పొందటానికి, విజయం పొందటానికి అనేకసార్లు ప్రయత్నం చేస్తుంటాం. కానీ అనేక మార్లు మనం ఓడిపోయినటువంటి వారంగా ఉన్నాం. కానీ మనము ఎప్పుడైతే ఆయన ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళామో, ఆయన చిందించినటువంటి రక్తంలో మనము కడగబడ్డామో, అప్పుడు మనకేమొచ్చిందంటే పాపం మీద విజయాన్ని కలుగజేసినటువంటి వాడు ఆయన. మనకుగా ఆ యొక్క విజయం లభించలేదు, ఆయన కలుగు చేశాడు. కాబట్టి మన యొక్క శరీర అవయవాలన్నిటిలో ఉన్నటువంటి పాపం మీద ఆయన మనకు జయాన్ని కలుగు చేసినటువంటి వాడు ఆయన. కాబట్టి దావీదు గారు అంటా ఉన్నాడు కదా, నీవు మాకు అనుగ్రహించి, యెహోవాయే రక్షణను మనకు అనుగ్రహించినటువంటి వాడు. ఆ రక్షణను బట్టి నిన్ను ఆరాధిస్తా ఉన్నామయ్యా. ఎందుకంటే పాపం మీద విజయాన్ని కలుగు చేసినటువంటి వాడు, రక్షణను మనకు అనుగ్రహించినటువంటి వాడు, తన యొక్క రక్తంలో మన ప్రతి పాపమును కడిగినటువంటి వాడు. ఈ దినాన మనము ఆయనను ఏమని ఆరాధించవచ్చు అంటే, అయ్యా, ఒకప్పుడు నేను పాపానికి లోబడినటువంటి వాడను, పాపంలోనే జీవిస్తున్నటువంటి వాడను. ఆ పాపం నుండి నేను బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో నీవు నన్ను దర్శించావయ్యా. నీ రక్తంలో నన్ను కడిగావు ప్రభువా, నన్ను శుద్ధుని చేశావు. ఆ పాపం నుండి నాకు విడుదల కలుగజేసి నీ రక్షణ నాకు అనుగ్రహించినటువంటి దేవుడవు. కాబట్టి ఈ దినాన నీవిచ్చినటువంటి యొక్క జయాన్ని బట్టి, జయోత్సాహాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. ఎందుకంటే పాపం మీద జయాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఆయనే, లేకపోతే మన వల్ల కాదు. అవును కదా. సంసోను ఆఖరి దినంలో ఆ దాగోను గుడిలో 2 స్తంభాలను పట్టుకొని ఒక మాట అడిగాడు. పశ్చాత్తాప హృదయంతో అడిగాడు. తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట అడిగాడు, అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా శరీరాన్ని నీకు సాధనంగా ఉండటానికి నాజీరు చేయబడినటువంటి వాడను పాపంలో పడిపోయాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఆ పశ్చాత్తాప హృదయాన్ని చూసి జయాన్ని అనుగ్రహించినటువంటి వాడు. అతను బ్రతికున్నటువంటి దినాలన్నింటిలో కంటే కూడా ఆ దినమున ఫిలిస్తీయులు అనేకులు అక్కడ చనిపోయారటండి. కాబట్టి పాపం మీద జయాన్ని అనుగ్రహించేటువంటి వాడు ప్రభువే. అందును బట్టి మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, 108వ కీర్తన 9వ వచనంలో చూస్తే, 108వ కీర్తన 9వ వచనంలో చూసినట్లయితే ఆ చివరి మాటలు ఏమని ఉందంటే, ఫిలిస్తీయులను బట్టి జయోత్సాహము చేయుచున్నాను. ఫిలిస్తీయులను బట్టి జయోత్సాహము చేయుచున్నాను. ఫిలిస్తీయులు దేనికి నిదర్శనంగా కనిపిస్తా ఉన్నారంటే, శరీరానుసారమైనటువంటి జీవితానికి, శరీరానుసారమైనటువంటి వ్యక్తులకు ఈ ఫిలిస్తీయులు మనకు నిదర్శనంగా, మాదిరిగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. భక్తుడు అంటా ఉన్నాడు కదా, ఫిలిస్తీయులను బట్టి జయోత్సాహము చేయుచున్నాను. శరీరానుసారమైనటువంటి పరిస్థితులను జయించే దగ్గర నీవు నాకు విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడివయ్యా. మనకు తెలుసు కదా, మనకు తెలిసినటువంటి ఒక ఫిలిస్తీయుడు ఉన్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో, ఆ ఫిలిస్తీయుడు ఉదయమందును సాయంత్రమందును బయలుదేరుచు 40 దినములు తనను తాను అగపరచుకొనుచు వచ్చుచు ఉండెను. ఇక్కడ ఒక ఫిలిస్తీయుడు కనిపిస్తా ఉన్నాడు. 40 దినాలట, ఉదయము సాయంకాలం. ఇశ్రాయేలీ సైన్యమంతా, రాజంతా ఒకవైపు ఉన్నారు, ఫిలిస్తీయులందరూ ఒకవైపున ఉన్నారు. ఉన్నప్పుడు
సైన్యమంతా మామూలుగానే ఉంది. ఆ ఫిలిస్తీన్లో నుంచి ఒకడు లేచి వస్తా ఉన్నాడు. వచ్చి ప్రతిదినము ఉదయము సాయంకాలము తనను తాను ప్రదర్శించుకుంటా ఉన్నాడు. తనను తాను ఆ ఇశ్రాయేలీయులకు కనపరుచుకుంటూ ఉన్నాడు. ఆ ఫిలిస్తీయుని చూసి ఇశ్రాయేలీలందరూ కూడా, రాజు మొదలుకుని అందరూ కూడా గడగడ ఉడుకుతా ఉన్నారు. అయ్యో ఏం చేయాలి? వాడంటా ఉన్నాడు, మీరందరూ అవసరంలా, నాతో పాటు పోరాటానికి ఒకళ్ళు రండి చాలు. ఎందుకంటే ఫిలిస్తీను ఎడల నీవు అనుగ్రహించినటువంటి జయోత్సాహాన్ని బట్టి, శరీరానుసారంగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క గొలియాతును చూస్తూ ఉన్నారు. అతని యొక్క ఎత్తును పొడుగును, అతనుకున్నటువంటి ఆయుధాలను, అతని యొక్క సామర్థ్యాన్ని వీళ్ళు లెక్క వేసుకుంటా ఉన్నారు. 6 మూరల జానెడు అతని యొక్క ఆయుధాలు, అతనుకున్నటువంటి ఆ యొక్క 40 దినాలు కూడా అతనిని గురించే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కథలుగా చెప్పుకుంటూ ఉండొచ్చు ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి విశ్వాసి జీవితంలో కూడా శరీరానుసారమైనటువంటి పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మానుసారమైనటువంటి జీవితంలో నుంచి తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. మనము మరలా తిరిగి శరీరానుసారమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ శరీరానుసారులను చూసి మనము భయపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభు అంటా ఉన్నాడు కదా, ఆ ఫిలిస్తీయుని నుండి మనకు విజయోత్సాహాన్ని కలుగజేసినటువంటి వాడు దేవుడే అని ఈ యొక్క కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు. ఆయన అంటే శరీరాన్ని జయించటం, శరీరం యొక్క ఆశలను జయించటం, శరీరం యొక్క కోరికలను జయించటం, ఇది మన వల్ల ఏ పని కాదు. ఎందుకంటే అనిపిస్తూ ఉంటుంది, శరీరం అంటా ఉంటుంది కదా, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రార్థించే దగ్గర, వాక్యాన్ని చదివే దగ్గర, మన యొక్క ప్రవర్తన దగ్గర శరీరం మనకు సహకరించినటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలే అంటది, అది ఇప్పటికే అలిసిపోయావులే అంటది, చాలా కష్టపడ్డావులే అంటది, ఈరోజు ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే వచ్చే నష్టమేంట్లే అని ఉంటుంది, ప్రార్థన చేసుకోలేని వాళ్ళందరూ బాగాలేదా అనిపిస్తుంది. ఇలా విశ్వాసి యొక్క జీవితంలో ఈ యొక్క శరీరానుసారమైనటువంటి మనసు ఏం చేస్తుందంటే నెమ్మదిగా మనలను ఆ యొక్క అల్ప విశ్వాసంలోనికి దిగదార్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. 2 రోజులు ప్రార్థన మానేస్తే 3వ రోజు మనకే అనిపిస్తుంది, పర్వాలేదులే 2 రోజులు బాగానే ఉన్నాం, ఇంకా ఎన్ని రోజులైనా పర్వాలేదులే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ శరీరాన్ని లోబర్చుకోవటానికి పౌలు గారు అంటాడు కదా, నేను బోధించి భ్రష్టుడును కాకుండానట్లుగా నా శరీరమును ఏం చేస్తా ఉన్నాడంటండి, నలుగుగొట్టుకుంటా ఉన్నాను. ఎంతగా ఈ శరీరాన్ని మనం స్వాధీనపరచుకోవాలనుకుంటున్నా ఇది ఎక్కడో చోట దాని యొక్క చేతులను, తన కాళ్ళను, తన తోకను, తన యొక్క ఆలోచనలను ఎక్కడో చోట అది మెదుపుతానే ఉంటుంది, నేనున్నాను అంటానే ఉంటుంది. రక్షించబడినటువంటి మనం, ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనం ఎన్నిసార్లు శరీరానుసారులుగా మారలేదు? ఎన్నిసార్లు ఆత్మానుసారమైనటువంటి యాత్రను కొనసాగిస్తూ శరీరానుసారంగా మారి మన యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకునేటువంటి సంఘటనలను మన జీవితంలో ఎన్ని లేవు? కాసేపు యొక్క ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ఒడ్డును పెట్టి నీవు అలా ఉండు అని శరీరానుసారంగా మారి మన యొక్క మాటలను, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క క్రియల ద్వారా ఎన్నిసార్లు మనం శరీరానుసారులుగా మారినటువంటి పరిస్థితులు మన జీవితంలో లేవు. వాటిని తలుచుకుంటే ఈ దినాన్న మనకు సిగ్గు అనిపించదా? మనకు అవమానం అనిపించదా? మనకు కన్నీళ్లు రావా? అయ్యో, దేవుని యొక్క
ఆ యొక్క ప్రభు యొక్క గాయాలను మరలా మరలా రేపుతున్నటువంటి వాడిగానే ఉన్నాను కదా. నేను రక్షించబడి ప్రభు రక్తంలో కడగబడి కూడా ఇంకా ఆత్మానుసారంగా జీవించుకోకుండా శరీరానుసారంగా జీవిస్తున్నాను కదా అని ఎన్నిసార్లు మన జీవితంలో మనము పశ్చాత్తాపడినటువంటి సంఘటనలు ఎన్ని ఉండవు. కానీ పౌలు గారు అంటా ఉన్నాడు, నా శరీరమును నేను నలగొట్టుకుంటా ఉన్నాను. దేనికంటే ప్రభువుకు సాధనంగా ఉండటానికి. కాబట్టి ఈ శరీరాన్ని, ఈ యొక్క శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జయించటానికి, విజయం కలిగజేయటానికి కూడా ఆయన కృపే. అంతేగాని మన వల్ల, మన జ్ఞానం వలన మన యొక్క శరీరాన్ని మనం జయించలేము. ఒకవేళ మనకున్నటువంటి తెలివితేటలతో జయించాలి అని ఒకవేళ మనం అనుకుంటే కొద్దిసేపే ఉంటుంది. అది కొద్దిసేపే ఆత్మలోని మనం నిలబడగలుగుతాం, కానీ మరలా తరువాత మన ప్రాచీనమైనటువంటి స్వభావంలోనికి వచ్చేస్తాము. కానీ ఇక్కడ కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, ఫిలిస్తీను బట్టి జయోత్సాహము చేయుచున్నాను. అంటే నా శరీరాన్ని నలుగుగొట్టుకునే దగ్గర, నా శరీరాశలను మరి జయించే దగ్గర దేవుడే నాకు కృప చూపించాడు. ఆయనే గనుక ఒకవేళ కృప చూపించకపోతే నా శరీరం మీద నాకు ఆధిపత్యం వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఫిలిస్తీని జయించటానికి శక్తినిచ్చినటువంటి దేవుడు అయ్యా. 6 మూరల జానెడు ఉన్నటువంటి ఆ యొక్క గొల్యాతును జయించటానికి ఆ చిన్నవాడైనటువంటి ఆ యొక్క దావీదు ఏ విధంగా అయితే దేవుని నామాన్ని బట్టి ముందుకు వెళ్ళాడో, అతన్ని జయించాడో, అతని శిరస్సును అతని శరీరం నుంచి వేరుపరిచాడో, తన శక్తిని ఆధారం చేసుకుని కాదు, తన బలాన్ని ఆధారం చేసుకునేటువంటి వాడి బట్టి కాదు. గొలియాత్ అంటాడు కదా, కర్ర పట్టుకుని వస్తా ఉన్నావు, ఏమైనా నేనేమైనా కుక్కను అనుకున్నావా? దేన్ని బట్టి విజయం దేవుడు అనుగ్రహిస్తాడంటే, సున్నతి లేనటువంటి యొక్క ఫిలిస్తీయుడు జీవము కలిగినటువంటి దేవుణ్ణి దూషించడానికి వీడికి ఎంత ధైర్యం. ఒకవేళ శరీరానుసారంగా మనము మారిపోతా ఉన్నామేమో, శరీరానికి లోబడతా ఉన్నామేమో, మునుపటి శరీరాశలకు లోబడిపోతా ఉన్నామేమో, మనలో ఇంకా ప్రాచీన పురుషుడు ఇంకా బ్రతికే ఉండి మన యొక్క సాక్ష్యాన్ని పోగొడతా ఉన్నాడేమో. కానీ ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనే జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన పాపం మీద జయాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ శరీరానుసారమైనటువంటి జీవితం మీద ఆయన జయాన్ని ఇచ్చేటువంటి వాడు. మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి, యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ లోకాన్ని జయిస్తారు. అదేంటండి, అందరం దేవుని మూలంగా పుట్టినటువంటి వారం కామా? అందరము దేవుని యొక్క సృష్టే. అందరినీ ఆయన తన యొక్క స్వారూప్యంలో ఆయన సృజించినటువంటి వాడమే. కానీ ఈ లోకంలోనికి మనం వచ్చిన తర్వాత మనం ఏమైపోయామంటే శరీరానుసారులమయ్యాం. మనము ఎవరికి బానిసలమయ్యామంటే, ఆది కాండంలో ఉంటుంది కదా, నరుల యొక్క చెడుతనము ఏమైంది భూమి మీద? నానా విధములైనటువంటి తంత్రాలు కల్పించుకోవటం వలన ఏమయ్యామంటే దేవునికి దూరం అయ్యాం మనం. ఇప్పుడు మనము ఏమయ్యామంటే లోకానుసారులం అయిపోయాం. ఆయన అంటా ఉన్నాడు, దేవుని మూలముగా పుట్టినటువంటి వారు అందరూ కూడా లోకమును జయించుదురు. ఎందుకంటే ఒక ఉదాహరణ చూద్దాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మొదటి నెల 10వ దినమున పస్కా అయినటువంటి తరువాత దినానంట
ఐగుప్తీయులందరూ ప్రతి ఇంటిలో కూడా శోకం మిగులుతూ ఉంది. ప్రతి జ్యేష్ఠుడు మరణించాడు. ఆ యొక్క జ్యేష్ఠులను కప్పిపెట్టుకునేటువంటి ఆ యొక్క పనిలో, శోకంలో ఐగుప్తంతా కూడా నిండి ఉంది. అలాంటి సమయంలోనంట ఇశ్రాయేలీలందరూ కూడానంట వారందరి కనుల ఎదుట జయోత్సాహములతో బయలుదేరి వచ్చిరి. లోకము శోకంతో ఉంది. లోకము దేవునికి వ్యతిరేకంగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఇశ్రాయేలీలంట ఆ ఐగుప్తీయుల యొక్క కనుల ముందు నుండట జయోత్సాహముతో వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారట. ఎందుకంటే ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. ఐగుప్తు లోకానుసారమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. వాళ్ళు పస్కా బలి యొక్క రక్తం చేత వాళ్ళు విమోచించబడ్డారు. కాబట్టి ఈ దినాన్న ఆ యొక్క బానిసత్వం నుండి, సంకెళ్ళ నుండి విడిపింపబడి ఎలా వస్తూ ఉన్నారంటే 430 సంవత్సరాలు బానిసత్వంతో వాళ్ళు వస్తూ ఉంటే లేచి నిలబడటానికి కూడా గడగడ వణికినటువంటి ఇశ్రాయేలీలు ఈ దినాన్న జయోత్సాహంతో వాళ్ళ కనుల ముందు నుంచి జయోత్సాహంతో వస్తూ ఉన్నారటండి. మీకు అవసరమైనటువంటి యువం మీరు పని చేయాల్సిందే. మీరు కాల్చాల్సినటువంటి ఆ యొక్క ఇటుకలన్నీ కాల్చాల్సిందే. మీకు గడ్డి ఇవ్వం, మట్టి ఇవ్వం, మీరే తెచ్చుకోవాల్సిందే. ఎక్కడా లెక్క కూడా తక్కువ రాదు అని ఇంత హింసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను చూసి గడగడలాడిపోయినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీలు ఈ దినాన్న ఎలా వచ్చింది ఈ ధైర్యం? ఎలా వచ్చింది వాళ్ళ హృదయాల్లో సంతోషం? ఎలా వచ్చింది ఈ యొక్క విజయోత్సవం అని అంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో, వారి యొక్క ద్వారబంధాల మీద ఆ యొక్క రక్తాన్ని చూసినటువంటి వాళ్ళు పస్కాబలి పశువు రక్తం ద్వారా వాళ్ళు విమోచించబడ్డారు. కాబట్టి ఈ దినాన్న మా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని విమోచించాడు, మీకు భయపడాల్సినటువంటి అవసరం లేదన్నట. వారి కనుల ముందు నుండి జయోత్సాహంతో వాళ్ళు బయలుదేరి వచ్చారటండి. ఎందుకంటే జయాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన, సంతోషాన్ని కలుగజేసేటువంటి వాడు ఆయన. అవును కదా. మనం కూడా లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, లోకం యొక్క పద్ధతులకు, ఆచారాలకు, ఆయా పరిస్థితులకు మనము లోబడిపోయి మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నిటి నుండి, ఆచారాలన్నిటి నుండి, ఆ పద్ధతులన్నిటి నుండి, ఆ యొక్క ఒడంబడికలన్నిటి నుండి కూడా మనలను విమోచించి ఆ సంతోషాన్ని అనుగ్రహించినటువంటి వాడు ఆయన. కాబట్టి రక్షించబడినటువంటి నీవు నేను ఏమని ఆరాధించవచ్చంటే, అవునయ్యా, ఒకప్పుడు నేను పాపంలో ఉన్నాను, ఆ పాపం నుండి నీవు నాకు జయోత్సాహాన్ని నీవు కలుగు చేసినటువంటి దేవుడు అయ్యా. ఒకప్పుడు నేను శరీరానుసారమైనటువంటి జీవితానికి లోబడిపోయి ఆ పాపంలోనే మ్రగిపోతూ ఉండగా ఆ శరీరానుసారమైనటువంటి స్వభావం నుండి నాకు విడుదల కలుగజేసి జయాన్నిచ్చినటువంటి దేవుడువయ్యా, ఆ ఫిలిస్తీని జయించడానికి శక్తి ఇచ్చినటువంటి దేవుడువయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. అంతేకాదు ఐగుప్తు యొక్క లోక ఆచారాలను అనేటువంటి పద్ధతుల నుండి, ఆ యొక్క బానిసత్వం నుండి, మరి సంతోషంతో వారి కనుల నుండి బయటకు రావటానికి, జయోత్సాహంతో మిమ్మలను స్తుతించుకుంటూ రావటానికి నీవు కలుగజేసినటువంటి ఈ యొక్క గొప్ప రక్షణను బట్టి ఆ జయోత్సాహాన్ని నీవు కలుగజేసినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. ఎందుకంటే వీటన్నిటినీ జయించటం మన వల్ల కాదు, కానీ రక్షించబడినటువంటి మనకు ఆయన ఈ యొక్క విజయాలను, ఈ సంతోషాలను మనకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి రక్షించబడినటువంటి నీవు నేను ఈ దినాన ఆయన యొక్క రక్తాన్ని బట్టి, ఆయన మన ఎడల చూపినటువంటి ప్రేమను బట్టి ఆయనను ఆరాధించటానికి మనం సిద్ధపడదాం. ఒకవేళ వినినటువంటి యొక్క వాక్యాన్ని బట్టి కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.